మా ఆడబడుచు అయితే మా ఇంటికి వచ్చారండి. ఆడబడుచు అన్న మా పిన్ని, మా అమ్మ వాళ్ళ చెల్లెలు మాట ఏమి. ఇంకా పనులన్నీ చేసేసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము, అక్కడ ఆవకాయ పచ్చడి పడదాం అని చెప్పేసి అక్కడికి వెళ్దాం అని చెప్పి బయలుదేరుతున్నమాట. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాం. అక్కడ వీడియో చూసేయండి. ఇంకా మా పిన్ని చపాతీ చేశారు, తినేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాం. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. మామిడికాయ పచ్చడి పట్టుకుందాం అని చెప్పి ఆవకాయ మావకాయ పట్టుకుంటానికి అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా అక్కడ అందరూ చిన్నమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఆడవాళ్ళందరూ కలిస్తే ఇంకా ఏవో ముచ్చట్లు పెట్టేస్తారు కదండి. ఇంకా అలాగే మాకు టైమే తెలియలేదు, మాట్లాడుకుంటూ ఇంకా పని త్వరగా అయిపోయింది. మా తాతయ్య గారు వచ్చి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారండి. ఇంకా మా తాతయ్యని అడుగుతున్నాను, తాతయ్య ఎలా ఉన్నారు, ఏంటి ఆరోగ్యం బాగుందా, నేను ఎవరో చెప్పు అని అంటున్నాను. ఆయన కొంచెం మనుషుల్ని గుర్తుపట్టడం లేదు, అలా చూస్తున్నారు. ఇంకా హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్ అందరికీ అంటే హాయ్ చెప్తున్నారు. తాతయ్య వచ్చి నానమ్మకి పెద్దల్లుడు అండి. ఈయన మా నానమ్మకి పెద్దల్లుడు. మా నానమ్మ ఉంటారు, నానమ్మతో కూడా ఇంకాగా మాట్లాడుతూ ఉంటాం, ఆవిడ అన్నీ చెప్తూ ఉంటారు. ఆమె ఇప్పుడు కూడా పనులు చేసుకుంటూ మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు. మా నానమ్మ అయితే బట్టలు మడత పెడుతుంది. నానమ్మ ఇవ్వు, నేను మడత పెడతానంటే నా చేయి మీద కొట్టిందండో, నా పనులు నేనే చేసుకుంటాను, నువ్వేం చేయవసరం లేదు అని చెప్పేసి అలాగ తన పనులు తనే చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు కూడాను. మా చిన్నమ్మ వచ్చి ఆవకాయ మావకాయ చాలా బాగా పడతారండి. ఆమె చేతితో పచ్చడి పట్టిందంటే సూపరు. ఇంకా మా బులేసిన చిన్నమ్మ పచ్చడి చాలా బాగా పడతారు. ఇంకా తన చేతే పట్టిస్తామండి. వేసవకాలం వచ్చిందంటే ఆవకాయ పట్టాలంటే మా చిన్నమ్మే చాలా బాగా పడతారన్నమాట. మా ఇంట్లో ఇల్లులు వేరైనా మా పెద్దమ్మలు చిన్నమ్మలు ఎవరికి ఏ సహాయం కావాల్సి వచ్చినా అందరూ కలిసిమెలిసి చేసుకుంటాం. మా నాన్నమ్మ చెప్తూ ఉంటారు, కలిసి ఉంటే కలదు సుఖం అని. అలాగే అందరూ కలిసిమెలిసే ఉంటామండి. ఇంకా మా నాన్నమ్మ వచ్చి గోరింతాకు పెట్టుకుంది. నాన్నమ్మ నీకు గోరింతాకు అవసరమా అని అడిగాను. ఆడపిల్ల గోరింతాకు పెట్టుకోవాలని చెప్పి, దాకంటే ఆమెకు చాలా ఇష్టం అంట మా నాన్నమ్మకి. చిన్నప్పటి నుంచి ఎప్పుడు పెట్టుకునేది, ఆ ఇష్టం ఇంకా అలానే ఉంది కాబట్టి నేను గోరింతాకు ఇప్పటికి పెట్టుకుంటానని చెప్పింది. ఇంకా ఆమె ఇష్టాన్ని మేము గౌరవిస్తాం కదండి, పెద్దవాళ్ళు పెట్టుకోకూడదని ఎక్కడ రూల్ లేదు కదా. ఇంకా సరదాగా అందరం నవ్వుకున్నాం. పిల్లలు పెద్దలు అందరూ పెట్టేసుకున్నారన్నమాట గోరింతాకు. ఇంకా ఆవకాయ పచ్చడి సందడి అయిపోయిన తర్వాత ఇంకా అందరం ఫొటోస్ తీస్తున్నామండి. అది కూడా మీతో షేర్ చేయాలని చెప్పేసి మా ఆడబడుచు, మా మేనత్త, మా అమ్మ, మా పాప ఇంకా అందరం కలిసి ఫొటోస్ అయితే దిగారు. ఈమె వచ్చి మా ఆడబడుచు, ఈమె వచ్చి మా మేనత్త, చిన్న మేనత్త. ఇంక నైట్ భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా అందరూ కలిసి మా లాస్ట్ తమ్ముడు, మా ఏడో బాబాయ్ వాళ్ళ అబ్బాయి అండి, వీడిని ఇంకా మా పిన్ని మా మేనత్త కలిసి వాడిని ఆడుకున్నారు. ఇంకా వాడేమో అమ్మ బాబోయ్ నన్ను వదిలేయండి బాబోయ్ అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యన వాడు నలిగిపోయాడు. ఇది చెప్పు, నా గురించి చెప్పరా, ఇది నిజం అని చెప్పేసి వాళ్ళని ఎందుకు ఆట పట్టించు. మా నాన్నగారేమో వాళ్ళిద్దరితో ఆడుకున్నారు. అక్కని మరదల్ని కలిపి ఆయన జోక్ చేస్తున్నారు. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.